హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరైతే దివ్య. నేనైతే ఈరోజు ఒక మంచి కంటెంట్తో వచ్చాను. పక్కా లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి. నేనైతే భోగి వ్లాగ్ తీశాను. ఎస్టర్డే వాజ్ ద భోగి. సో నేను ఈరోజు గెట్ రెడీ అయిపోయాను, చూస్తున్నారు. నా డ్రెస్ ఎలా ఉందో కూడా కమెంట్ చేసి చెప్పండి. నాకైతే చాలా క్యూట్ అనిపించింది డ్రెస్. అండ్ రెడీ అయిపోయి రోడ్ మీద మంచిగా సైడ్లో ఒక టిఫిన్ బండి దగ్గర ఆగి టిఫిన్ తినేసి మంచిగా పూరి తినేసి అలా వెళ్దాము. ఈరోజు అయితే మేము వెళ్ళబోతున్నాం అలంపూర్ జోగులాంబ టెంపుల్కి అనమాట. 18 శక్తిపీఠాల్లో ఇది 5వ శక్తిపీఠం అనమాట. హైదరాబాద్ నుంచి 200 కిలోమీటర్స్ వస్తుంది. అండ్ మేమున్న ఏరియా నుంచి అయితే ఒక 110 కిలోమీటర్స్ వచ్చింది. మేము ఒక 2 అవర్స్ రీచ్ అయిపోయాము. హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళైతే కర్నూలు బస్ ఎక్కినా రావచ్చు. అండ్ ట్రైన్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. 200 కిలోమీటర్స్ ఒకవేళ మీరు కార్లో డ్రైవ్ చేసి వచ్చినా కూడా 4 అవర్స్ పడుతుందండి టైమ్. అండ్ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 to నైట్ 8 వరకు ఉంటుంది. ఆఫ్టర్నూన్ 1 to 2 బ్రేక్. అండ్ నైట్ టైం స్పెషల్ హారతి ఉంటుంది అమ్మవారిది 7 o'clockకి. అండ్ ఈ టెంపుల్ 7వ శతాబ్దం నాటిదనమాట. చాలా ఓల్డ్ టెంపుల్ అండి ఇది. తుంగభద్ర నది సరౌండింగ్స్లోనే ఉంటుంది ఈ టెంపుల్. ఐ మీన్ మిడిల్లో ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ మనం చూడబోతున్నాము జోగులాంబ అమ్మవారు అండ్ బాలబ్రహ్మేశ్వర స్వామి అంటే మన శివయ్య అండి కొలువై ఉన్నారు ఇక్కడ. సో ఈ టెంపుల్ గురించి ఇంకొంచెం డెప్త్గా వెళ్ళి మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఈ టెంపుల్ ఎలా వచ్చింది, స్టోరీ ఏంటని. ఇప్పుడైతే మనం టెంపుల్లోకి ఎంటర్ అయిపోదాము. చూస్తున్నారు కదా, ఇది టెంపుల్ అనమాట, జోగులాంబ టెంపుల్. చాలా పీస్ఫుల్గా ఉందండి. ఫ్రీ దర్శనంకి వెళ్ళిపోయాం మేము, ఎందుకంటే అక్కడ చాలా ఫ్రీగా ఉంది ఆ రోజు. ఎక్కువ జనాలు కూడా లేరు. ఫోన్స్ నాట్ అలౌడ్ అంట. నేను మీకు చూపించడం కోసమే కొంచెం ఏదో పైన తీసాను కానీ అమ్మవారిని తీయలేదండి. అలా తీయద్దు కూడా మనం దేవుళ్ళని డైరెక్ట్గా. సో టెంపుల్ అయితే చాలా బాగుంది. టెంపుల్ నుంచి బయటకు రాగానే అసలు ఎన్ని లింగాలు ఉన్నాయంటే చాలా, అవి కూడా మీకు చూపిస్తాను చూడండి. మెయిన్ స్టోరీలోకి అయితే వచ్చేద్దాం ఇప్పుడు. సతీదేవి వర్ణంతో శివయ్య ఉగ్రరూపం దాలుస్తారనమాట. తన భార్య శరీరాన్ని తీసుకొని ప్రపంచం నాశనం చేయసాగారు శివయ్య. ఉగ్రరూపం నుంచి ప్రపంచాన్ని కాపాడడం కోసం మహావిష్ణు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండించారనమాట. అలా ఖండించిన శరీరం 51 భాగాలుగా విడిపోయి డిఫరెంట్ ప్లేసెస్లో పడిపోయినాయి అనమాట. అలాగ పడిన ప్లేసెస్ వచ్చేసి అలా ఈ జోగులాంబ టెంపుల్లో ఏవైతే ఆమె పీసెస్ పడ్డాయో పై దవడ ఉంటుంది కదా, దవడ పైన టీత్ అండ్ హెయిర్ మట్టికే ఇక్కడ, ఈ 2 మట్టికే ఇక్కడ పడ్డాయి అనమాట. సో ఇది వన్ ఆఫ్ ద శక్తిపీఠంగా పిలుస్తారు. అండ్ మోరోవర్ మనం ఇక్కడ చూడొచ్చు జోగులాంబ ఉగ్రరూపంలో దాలుస్తారనమాట. ఇక్కడ ఆవిడ తల మీద మనకి కనిపిస్తాయి బల్లి, కపాలం అండ్ గబ్బిలం కూడా ఆవిడ తల మీద కనిపిస్తాయి అంట. నాకు తెలియదు, నేను చూడలేదు కూడా. ఒకసారి మీరు ఈసారి వెళ్తే మట్టికి పక్కా అబ్జర్వ్ చేయండి. అండ్ ట్యూస్డే అండ్ ఫ్రైడే స్పెషల్ పూజలు కూడా జరుగుతాయి ఇక్కడ. మీరు ఇక్కడ చూడొచ్చు టెంపుల్స్ అన్నీ ఇట్లాగా హాఫ్ కొట్టేసి ఉన్నాయి కదా, దాని గురించి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు జోగులాంబని యోగ్యులకి అమ్మగా పిలుస్తారనమాట. ఇక్కడ చాణక్యుల నైపుణ్యాలు మీరు చూడొచ్చు. అండ్ సుల్తాన్ల దాడిలో ఈ టెంపుల్ చాలా డ్యామేజ్ చేశారనమాట. దాదాపు ఇది 600 years తర్వాత ఈ టెంపుల్ని రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు. చాలా పవర్ఫుల్ టెంపుల్ అనమాట ఇది. మీరు ఇక్కడ పిల్లర్స్కి చూస్తుంటే కూడా చిన్న డీటెయిలింగ్ కూడా మొత్తం నాశనం చేశారనమాట సుల్తాన్లు. సో ఇప్పుడిప్పుడే కొంచెం ఈ గుడి డెవలప్ అవ్వబోతుంది. సో మీరు ఈ టెంపుల్ మట్టికి పక్కా విజిట్ చేయాలండి కంపల్సరీ. చాలా అంటే చాలా అందంగా ఉంది. కాకపోతే కొంచెం ఈ ఎండగా ఉంది కానీ చాలా బాగుందన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు కొంచెం చిన్న డీటెయిలింగ్స్ కూడా ఎంత డ్యామేజ్ అయిపోయినాయో కూడా. ఎక్కడ చూసినా మనకి లింగాలే కనిపిస్తాయి, ఎక్కడ చూసినా. అసలు ఎంత బాగుందో అసలు ఆ శివయ్యని చూస్తుంటే అసలు చూడాలనే అనిపిస్తుంది. ఇంకా అంత బాగుందన్నమాట. మీరు చూడొచ్చు ఇక్కడ చాలా లింగాలు ఉన్నాయి. నేను చాలా కొంచెమే రీసెర్చ్ చేశానండి ఈ టెంపుల్ మీద. కానీ మనం ఒక్కొక్క టెంపుల్ గురించి తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవాలన్నంత ఫీల్ వస్తుందన్నమాట. మీరు చూస్తున్నారు ఇక్కడ చాలామంది
జనాలు కూడా వస్తున్నారు. బికాజ్ ఇలాంటి టెంపుల్స్ చాలా పురాతనం అయిపోతున్నాయి ఈ ఈ ఈ మధ్యకాలంలో. మంకీస్ కూడా ఉన్నాయి చూసారా, నా ఫ్రెండ్ కూడా వచ్చేసింది నాతో పాటు. అండ్ నౌ ఇంకా మీకు చాలా చూపిస్తాను చూడండి. ఎంజాయ్ చేయండి ఈ వీడియో. మీరు కనుక లాంగ్లో ఉన్నా కూడా కంపల్సరీ ఒక్కసారైనా విజిట్ చేయండి ఇలాంటి టెంపుల్స్కి, శక్తిపీఠాలకి మనం కంపల్సరీ వెళ్ళాలి. నియర్ బై ఉన్నాయైనా వెళ్ళకపోతే ఎట్లాగండి చెప్పండి, అందుకనే వెళ్ళాలి మీరు పక్కా. ఇది చూడొచ్చు నంది, ఇప్పుడు నేను చూపిస్తున్నాను. ఆ నందిని కూడా పగలగొట్టేశారు అసలు ఆ సుల్తానీస్. అసలు ఎంత సాడిస్ట్గాల్లో వాళ్ళైతే. అప్పట్లో మరి అలా ఉండేది, మనకు తెలియదు కాబట్టి హాఫ్ నాలెడ్జ్. సో మనమేమి గబుక్కని అనేయకూడదు. అండ్ ఇప్పుడైతే చాలా లింగాలు ఉన్నాయి, మీరు చూసి దర్శించుకోండి. వెళ్ళలేని వాళ్ళు కొంచెం అండ్ మోర్ ఓవర్ మనం చూస్తున్నాం ఇంకా పక్కన కూడా చాలా స్టాట్యూస్ చాలా పడేసి ఉన్నాయి. ఇంకొంచెం రెనోవేట్ చేస్తున్నారు ఇది. మరి నెక్స్ట్ ఫ్యూచర్లో ఎలా డెవలప్ చేస్తారో ఏంటో చూడాలన్నమాట. అండ్ ఇంకొకటి తుంగభద్ర రివర్ కూడా ఉంటుంది మనకి, అది కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. బోటింగ్ కూడా ఉంటుందంట, 50 రూపీస్ బోటింగ్. మేము వెళ్ళలేదు, ఫుల్ ఎండ్ ఉంది కాబట్టి. సో నేను జస్ట్ అట్లా దండం పెట్టేసుకొని పైన శివుడు అంటే ఇష్టం అండి నాకు చాలా. కార్తీక మాసం ఎంత పీస్ఫుల్గా ఉంటుందో కదా, అలాగా ఆ టైంలో వెళ్ళుంటే ఇంకా బాగుండేది. అన్ని లింగాలు చూసేసరికి నిజంగా గూస్ బంప్స్ వస్తున్నాయి. ఎంత పీస్ఫుల్గా ఉందో అసలు టెంపుల్, చాలా బాగుంది అసలు. ఆ నందిలు కూడా అసలు ఎంత క్యూట్ ఉన్నాయో. మీరు ఆ చిన్న డీటెయిలింగ్స్ చూస్తే కూడా కాళ్ళు అన్నీ పగలగొట్టేశారు అప్పట్లో కదా. అప్పటి నుంచి ఉందంటే ఓన్లీ 1 స్టోన్తో చెక్కారంటే అబ్బా గ్రేట్ అసలు చెప్పచ్చు మనము. ఇంకా ఇలాంటి టెంపుల్స్ చాలానే ఉన్నాయండి, చాలా వెనుకబడిపోతున్నాయి. సో మనం అలాంటి టెంపుల్స్ని మనం కాపాడుకోవాలి కాబట్టి ఒక హిందూగా పక్కా ఇలాంటి టెంపుల్స్కి దర్శనానికి వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. తెలియకపోతే తెలియజేయండి ఒక 10 మందికి. ఈ వీడియో షేర్ చేయండి. నేను మ్యాక్స్ కొంచెం ఏదో ఒక 100%లో ఒక 20-30% అయినా నేను మీకు చెప్పానని అనుకుంటున్నా. బికాజ్ నేను కొంచెమే రీసెర్చ్ చేశాను. ఒక టెంపుల్ గురించి చెప్పాలంటే చిన్న రీసెర్చ్ సరిపోదు అస్సలు. కానీ మీరు ఇలాంటి టెంపుల్స్కి వెళ్తే మట్టికి ఒక ఫీల్ వస్తుంది, ఏదో ఫీల్ అనమాట, మనకు తెలియదు అది. చాలా బ్లెస్డ్గా ఉంటుంది. చూడొచ్చు ఇక్కడ ఫుల్ ఎండ మాడిపోతున్నా నేను, చాలా ఎండ ఉంది గాయస్, అసలు చెప్పలేను. అండ్ కార్ పార్కింగ్ కూడా ఉంటుంది మనకి ఎక్కువ. చూడొచ్చు మీరు ఇక్కడ కార్ పార్కింగ్. ఇదంతా ఇలా స్టెప్స్ ఎక్కితే తుంగభద్ర నది చాలా పెద్దదండి, అసలు ఎంత పెద్దగా ఉందో. నేనైతే మంచిగా ఎంజాయ్ చేసి, ఎండ లేకపోతే మట్టి కాసేపు అక్కడ ఎంజాయ్ చేసి కూర్చొని బోటింగ్ కూడా వెళ్ళేదాన్ని. బోటింగ్కి లోపలికి తీసుకెళ్తారంట, మరి ఆ బోటింగ్ లోపలికి ఏం తీసుకెళ్తారో తెలీదు. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు పక్కా ట్రై. ప్రసాదం కౌంటర్ దగ్గర ఎప్పుడు రష్ ఉంటుంది చెప్పండి, ఎప్పుడు రష్ ఉంటుంది. బికాజ్ అది ఆ ప్రసాదం ఒక బ్లెస్సింగ్. మనం ఇంట్లో చేసుకున్నా కూడా ఆ టేస్ట్ రాదనమాట, అంత మంచి టేస్ట్ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా ప్రసాదం తెచ్చుకోండి, మంచిగా ఎంజాయ్ చేయండి తిని. అండ్ నా డ్రెస్ ఎలా ఉందో చెప్పండి గాయస్. ఇక్కడ నేను ఒక పెంట పని చేశాను. యాక్చువల్లీ ఆ రోజు మేము వెళ్ళింది, మాకైతే సొంత కార్ లేదండి, వేరే వాళ్ళ సెల్బ్రేట్ కార్స్ తీసుకొని వెళ్ళాము. అక్కడికి వెళ్ళి కార్ ఎతుకుతున్నా, చుట్టూ తిరుగుతున్నా, అసలు నాకు ఎక్కడుంది అని ఎతుకుతున్నా. తీరా చూస్తే ఆ మూల ఎక్కడో ఉంది. వేరే వాళ్ళందరూ చూసి నన్ను నవ్వారు. నేను చాలా ఇన్సెక్యూర్ ఫీల్ అయ్యాను అనమాట ఆ రోజు. అరే ఏంట్రా బాబు ఇదని చెప్పి. ఓకే, ఇప్పుడైతే మనం ఒక ప్లేస్కి వచ్చేసాం. ఈ ప్లేస్ ఏంటో చెప్పండి, గెస్ చేయండి. వదిలే నేనే చెప్పేస్తా. కర్నూలు అనమాట. కర్నూలు ఫోర్ట్ ఎవరికి తెలియదు చెప్పండి. కొండారెడ్డి బుజ్జి ఎవరికి తెలియదు చెప్పండి. ఎన్ని సినిమాల్లో మనం చూడలేదు.
ఏంటంటే దీని గురించి చాలా రీసెర్చ్ చేయాలని ఉంది. కానీ నేను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాననమాట. రేపటికల్లా నేను వీడియో పోస్ట్ చేసేస్తాను చూడండి అని చెప్పి పెద్ద పోటుకత్తిలాగా. కానీ ఈ వీడియో తీయడానికే నాకు ఇప్పటికి 2 అవర్స్ పట్టింది. ఎందుకంటే కర్నూలులో చాలా వేడిగా ఉంది. కర్నూలు మనమైతే వచ్చేసాం ఇప్పుడు బీచ్పల్లి, హనుమయ్యగూడ అనమాట. కృష్ణ అండ్ తుంగభద్ర రివర్ మిడిల్లో ఈ టెంపుల్ ఉంటుంది. అండ్ గద్వాల్ రాజులు ఈ టెంపుల్ని ఎస్టాబ్లిష్ చేశారు. బికాస్ ఇది గద్వాల్ నియర్ బై ఉంటుంది అండ్ హైవే మీద ఉంటుందండి. మీరు హైదరాబాద్ వస్తుంటే మీకు తెలుస్తుంది, రైట్లోనే ఉంటుంది. లెఫ్ట్ అని చూపిస్తుంది కానీ లొకేషన్ ఆ గూగుల్ దొంగమోహన్ చెప్పాడు అంత అట్లనే చేస్తుంది. రైట్లోనే చూపించిందని చెప్పి మళ్ళీ యూటర్న్ తీసుకొని రావద్దు ఎవ్వరు. లెఫ్ట్లోనే ఉంటుంది. మీరు ఒకవేళ జోగులాంబ టెంపుల్ కర్నూలు సైడ్ నుంచి వస్తుంటే మట్టికి రైట్లోనే ఉంటుంది టెంపుల్. పక్క విజిట్ చేయండి. ఈ టెంపుల్ కూడా చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉంది. అండ్ నేనైతే ట్రైపాడ్ పెట్టుకొని ఫొటోస్ దిగేసాను. నా ఫొటోస్ ఎట్లా వచ్చినాయి చెప్పండి. అండ్ నా డ్రెస్ కూడా బాగుందా లేదా చెప్పండి. అండ్ ఇక్కడ దాకా వచ్చి వీడియో మొత్తం చూసారంటే థ్యాంక్ యూ సో మచ్ గైస్. అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ, ఇలానే సపోర్ట్ చేయండి. అండ్ ఇంకా మంచి మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బాయ్.